నమస్తే. దేశవ్యాప్తంగా తెలంగాణ వ్యాప్తంగా కూడా కేంద్ర మంత్రి బండి సంజయ్ గారి కుమారుడు బండి భగీరథ్ చేసినటువంటి కీచక పర్వము అనేటువంటి వార్త దేశవ్యాప్తంగా రాష్ట్ర వ్యాప్తంగా పెను సంచలనంగా సోషల్ మీడియా పుణ్యాన బీఆర్ఎస్ కార్యకర్తలు బీఆర్ఎస్ క్యాడర్ పుణ్యాన సంచలనంగా మారింది. ఇక దేశం లోపల మేము రామరాజ్యం నెలకొల్పుతాం. పొద్దున్న లేస్తే ఆ పాచినెలతో జై శ్రీరామ్ అనేటువంటి బ్యాచ్ బత్తాయిల బ్యాచ్ ఉంది కదా, ఈ గవర్నమెంట్ దేశవ్యాప్తంగా రామరాజ్యం కాదు కదా, ఇవాళ రావణ రాజ్యం నడుస్తున్నట్టు కనపడతా ఉంది. ఎందుకంటే సాక్షాత్తు తొలిసారిగా భారతదేశ హోంశాఖ సహాయ మంత్రి కొడుకు అబ్స్కాండ్ కావడం, పోక్సో కేసులో నిందితుడు కావడం, అబ్స్కాండ్ కావడం అనే దాని మీద చర్య తీసుకోవడానికి విశ్వగురు నరేంద్ర మోడీ గారికి చేతులు రావట్లేవు. అదేవిధంగా ఇక్కడ తెలంగాణ లోపల మేము ఇందిరమ్మ రాజ్యం చేస్తాం, ప్రజాపాలన చేస్తాం, సామాన్యుడికి అండగా నిలుస్తాం అనేటువంటి గద్దెనెక్కినటువంటి రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఈ రోజు వరకు కూడా ఇటువంటి నయవంచకుడు, ఇటువంటి కీచకుడి మీద చర్య తీసుకోవడం చేతులు రాక ఆ కీచకుడు రక్షించే బాధ్యత తీసుకున్నట్టుగా ఒక రాక్షస రాజ్యం నడుస్తుంది తెలంగాణ లోపల. అక్కడ రావణ రాజ్యం కేంద్రంలో, ఇక్కడ రాక్షస రాజ్యం, రెండు కూడా వెన్ను దన్నుగా ఈ కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కొడుకు నిలిచినట్టు కనబడుతుంది. ఎందుకంటే వారం రోజులు అవుతుంది నేరం ఎఫ్ఐఆర్ అయ్యి, దాని మీద ఈ రోజు వరకు కూడా అతను అరెస్ట్ చేసే పరిస్థితి లేదు. ఇంకొక సామాన్యుడైతే ఈ పాటికి ఎన్కౌంటర్ చేసేటోళ్ళు. ఇది ఇట్లా ఉంది. రెండు అంటే కాంగ్రెస్ బీజేపీ రెండు కుమ్మక్కై వీళ్లకు తోడుగా కొంతమంది తోడు దొంగలు బయలుదేరారు. ఇప్పుడు బీజేపీ కేంద్ర మంత్రి కొడుకు మీద జరిగితే, అదే ఒక ముస్లిం యువకుల మీద జరిగితే ఇవాళ ఈ రాజకీయ పార్టీల నాయకులంతా కూడా ఎటువంటి నినాదాలు చేసేటోళ్ళు. అటువంటి ఆ పార్టీకి ప్రతినిధిగా ఉన్నటువంటి ఓవైసీ వచ్చేసి ఏదో చెప్తున్నాడు, ఈ టైంలో కేసీఆర్ గారు రావాలి, బీఆర్ఎస్ పార్టీ అసందర్భ విషయం. బీఆర్ఎస్ పార్టీ హయాంలో కూడా ఇట్లాంటివి జరిగినాయి. బీఆర్ఎస్ పార్టీ హయాంలో మరి దిశ సంఘటనలో ఎన్కౌంటర్ జరిగిన విషయం కనపడట్లేదా? వరంగల్ లోపల యాసిడ్ నిందితులు ఎన్కౌంటర్ జరిగిన విషయం కనపడట్లేదా? ఆనాడు నాగుపాము లెక్క బుసగొట్టేటువంటి, అంటే ఇటువంటి నరరూప రాక్షసుల పట్ల కఠినంగా వేరించినట్టు సజ్జన్నారు ఇలా వానపాము లెక్క ఎట్లా అయిపోయిండు, ఇలా కూసం తీసినటువంటి వానపాము లెక్క ఎట్లా అయిపోయిండు, అసలు వెన్నుముక లేని వ్యక్తి ఎందుకు మారిపోయింది, వాళ్ళు ఎందుకు అటువంటి చర్యలు తీసుకోలేకపోతారు? బీఆర్ఎస్ ప్రభుత్వానికి ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి అసలు పోలికనే ఉందా? ఓవైసీ గారు నీలాంటోడు ఇవాళ రోడ్డు ఎక్కాలి కదా బాధిత మహిళకు అండగా. నీ యొక్క మోసము, నీ యొక్క దగా కూడా కనపడుతుంది. ముస్లింలకు నువ్వు ప్రతినిధి కావు, బీజేపీ పార్టీకి నువ్వు ప్రతినిధి. ఇక ఈమె అమ్మ అవతారం ఎత్తింది, కొత్త అమ్మ అవతారం ఎత్తినటువంటి మన కవితమ్మ వచ్చేసి ఇలా కథలు చెప్తా ఉంది. ఒక తల్లిగా, ఒక ఆడదానిగా ఉన్న నువ్వు ఏం చేయాలమ్మా? నువ్వు ఇంకొక ఆడపిల్లకు అండగా మాట్లాడాల్సిపోయి దాంట్లో కోడిగుడ్డు మీద ఈకలు బీకినట్లుగా ఏం మాట్లాడుతున్నావు? మేజరు మైనరో తెలవాలి, వంకాయ బీరకాయ మేజర్ అవుతుంది, మైనర్ అవుతుంది, అమ్మాయికి అన్యాయం జరిగింది, నువ్వు గలమెత్తొద్దా? నిన్ను అసలు జైల్లో పెట్టిందే బీజేపీ గవర్నమెంట్ మాట్లాడతావు కదా, ఇవాళ బీజేపీకి కేంద్ర మంత్రికి నువ్వు ఒత్తాసు పలుకుతున్నట్టుగా మాట్లాడుతున్నావు. ఏంటంటే బీఆర్ఎస్ అట మొత్తం అట అమ్మాయిని రోడ్డున పడేసినారు, బీఆర్ఎస్ రోడ్డున పడేసిన పోక్సో కేసు. ఆ పిల్ల తల్లిదండ్రులు వచ్చి కేసు పెడితే బీఆర్ఎస్ అండగా నిలబడ్డది బాధితురాలకి తప్ప ఒక్కటి కూడా వాళ్ళ ఫోటోను మన సోషల్ మీడియా వేదికగా బీఆర్ఎస్ కార్యకర్తలు ఎక్కడ బయట పెట్టలే. ఎవరు పెడుతున్నారు? మళ్ళా బీజేపీలో పెడుతున్నారు. వాళ్ళ మీద నువ్వు మాట్లాడకుండా ఎవరి పక్షాన్ని నువ్వు వహిస్తున్నావు? ఇదొక రకమైనటువంటి దొంగ ముసుగు. ఆమె కేసులకు వెళ్ళి బయటపడడం కోసం బీజేపీ చేసుకున్న ఒప్పందంలో వాళ్ళని ఒక్క మాట ఉన్నది బీఆర్ఎస్ వాళ్ళని టార్గెట్ చేస్తుంది. మొత్తం దొంగ పార్టీలు మొత్తం. అప్పుడు తెలంగాణ ఉద్యమం లోపల తెలంగాణ కోసం కేసీఆర్ గారు ఒక్కడే పోరాడితే ఇటువంటి నయవంచకులంతా కూడా వచ్చేసి శూలాల కూర్చేటోళ్ళు. అయినా కూడా వీళ్ళందరి మెడలోంచి అందరినీ ఐక్యం చేసేసి తెలంగాణ సాధించాడు. ఇవాళ కూడా బీఆర్ఎస్ పార్టీ మొత్తమే తెలంగాణ ప్రజల ఇంట్రెస్ట్ కోసం పోట్లాడుతుంది. అన్యాయం జరిగినా, ఎక్కడ అన్యాయం జరిగినా, రైతుల పక్షాన్నైనా, నిరుద్యోగుల పక్షానైనా, విద్యార్థుల పక్షాన్నైనా, ప్రతి సమస్య మీద బీఆర్ఎస్ మాత్రమే గిరిగీసి కొట్లాడుతూ ఉంది. ఇలా అమ్మాయికి అన్యాయం జరిగితే బీఆర్ఎస్ శ్రేణులే గలమెత్తితేనే ఇవాళ మెడ వంచక తప్పలే, ఇలా తల వంచి ఇవాళ ఈ యొక్క ఎఫ్ఐఆర్ నమోదు చేసిరు. ఇవాళ ఒక కొలిక్కి వచ్చింది ఇదంతా కూడా. అటువంటి బీఆర్ఎస్ మీద కత్తులు కడుతున్నారు ఈ దొంగ పార్టీలు మొత్తం కూడా. అంత దొంగ పార్టీలే తెలంగాణలో ఉన్న దొంగ పార్టీ. బీజేపీ, కాంగ్రెస్, ఎంఐఎం, కవితమ్మ పార్టీ తెలంగాణ రాక్షస సేన, రక్షణ సేన కాదు అది, రాక్షస సేన. ఇట్లాంటి అన్ని కూడా కత్తిగట్టి ఇవాళ బీఆర్ఎస్ మీద పోరాటం చేస్తున్నారు. బాధిత మహిళను వదిలిపెట్టేటి బండి సంజయ్ కొడుకును రక్షించే బాధ్యతను తీసుకున్నారు. ఇటువంటి వాళ్ళతోని తెలంగాణకి ఏమైనా లాభం ఉందా? ప్రజలు విశ్లేషించుకోవాలి. ఇంతకంట ఘోరం ఉందా? అటువంటి కీచకుని సపోర్ట్ చేస్తున్నారే, అటువంటి కీచకుని తీసుకపోయి ఎవడైనా
వెధవనా కొడుకులారా, సమర్థించేటువంటి భగీరథను సమర్థించే వెధవనా కొడుకులకు ఒక్కడే చెప్తున్నా, చదువుకున్న మేధావులు, అరే ఎన్ఆర్ఐలు కూడా సమర్థిస్తున్నారయ్యా, కొంతమందికి బయలుదేరారయ్యా. పార్టీ మీద, బీజేపీ పార్టీ మీద అభిమానం ఉంటూ ఉండొచ్చు, నరేంద్ర మోడీ మీద అభిమానం ఉండొచ్చు, దేశం మీద అభిమానం ఉండొచ్చు, ఈ ప్రాంతం మీద అభిమానం ఉండొచ్చు, కానీ నయవంచకుల కీచకులకు సపోర్ట్ చేస్తారయ్యా? అభిమానం వేరు. ఇట్లాంటి సందర్భంలో ఒక మనిషిగా స్పందించారు కదా, వాళ్ళు తీసుకుపోయి రెండు రోజులు ఇళ్ళల్లో పెట్టుకోండి. మీ భార్య, మీ పిల్లలు ఇంట్లో వాళ్ళని ఇంట్లో 2 రోజులు పెట్టుకుని భద్రంగా ఉంటే నేను చెవు వసిస్తా. వాడు ఎన్ని ఆకృత్యాలు చేసిండు, పోరగాళ్ళం కొట్టిండు, కాలేజీలో పోరగాళ్ళం కొట్టిండు, తర్వాత చాలా మంది అమ్మాయిలను చేసిండు, కొత్త కొత్త విషయాలు బయటకు వస్తూ ఉన్నాయి. ఇటువంటి సందర్భం లోపల ఒక అమ్మాయి పక్షాన్ని నిలబడింది, అమ్మాయి మేజరా, అమ్మాయి తల్లిదండ్రులు ఒప్పుకుంటేనే పోయిందేమో, అమ్మాయి తల్లిదండ్రులు తెలిసే జరిగిందేమో, ఇవన్నీ ఎవర్రా భయ్? అక్కడ అన్యాయం జరిగిందా లేదా? అవన్నీ కూడా వాళ్ళ కుటుంబములో ఎంత ఎంత బాధపడితే వాళ్ళు బయటకు పెట్టుకున్నారు, ఈ విషయాన్ని బయటకు తీసుకొచ్చి పెట్టుకున్నారు. ఈ కోడిగుడ్డు మీద ఈకలు వేసే వ్యవహారమా? బాధిత కుటుంబానికి అండగుంటారా? బాధిత కుటుంబానికి శూలాల పొడుస్తారా? ఇంకా వాడు రౌడీ ఎలిమెంట్ లాగా కనపడుతున్నాడు. వాడి యొక్క ఫోటోలు, విజువల్స్ చూస్తూ ఉంటే బ్లడ్ బాయిల్ అటువంటి పరిస్థితి. వాడిని కూడా సమర్థిస్తారా? మీరు మనుషులేనారా? దున్నపోతులారా? మనుషులేనారా? బీజేపీ పార్టీ వేరు, వాడు వేరు, కీచకుడు వేరు. కీచకుని సపోర్ట్ చేస్తారా? ఇలా బీజేపీ పార్టీని నాశనం చేసింది ఎవర్రా? మీరు నమ్ముకున్న మీ బీజేపీ పార్టీ నాశనం చేసేవారా? బండి సంజయ్ కాదు. బండి సంజయ్ ఇప్పుడు కొడుకుని తీసుకొచ్చి గల్లాబట్టి తీసుకొచ్చి అరెస్ట్ అయితే బండి సంజయ్ ఇమేజ్ 10 రెట్లు పెరిగేది, బీజేపీ ఇమేజ్ 10 రెట్లు పెరిగేది. వాళ్ళ కొమ్ము కాస్తున్నటువంటి, అంటే బద్ద వైరం కదా బీజేపీ కాంగ్రెస్ మధ్య. కాంగ్రెస్ వాళ్ళు ఎందుకు అరెస్ట్ చేయట్లేరు? అంటే అన్ని కూడా ఈయన ఓటుకు నోటు కేసులో ఈయన జైలుకు పోతాడు. ఈ విషయం లోపల ఈయన కనుక తక్షణ చర్యలు తీసుకుంటే, ఆమె లిక్కర్ కేసులో ఆమె జైలుకు పోతుంది కవితమ్మ. అక్కడ ఓవైసీకి గడ్డు పరిస్థితి కల్పిస్తారు, అతని యొక్క అక్రమ కట్టడాలనే చెరలలో అవన్నీ కూల్స్తారు. కాబట్టి వీళ్ళంతా లొంగిపోయి నరేంద్ర మోడీకి, బీజేపీ పార్టీకి లొంగిపోయి బండి సంజయ్కి భయపడి ఇట్లా చేస్తా ఉన్నారు. ఒకే ఒక పార్టీ, బీఆర్ఎస్ పార్టీ మాత్రం గిరికూసి కొట్టాడుతుంది. తెలంగాణ ప్రజల కోసం ఎప్పుడు కొట్లాడే పార్టీ అది. బీఆర్ఎస్ పార్టీ ఎవరికి లొంగదు, ఏమి చేయదు. ఎప్పుడు చూసినా కూడా తెలంగాణ సంక్షేమమే ధ్యేయంగా, తెలంగాణ ప్రజల రక్షణే ధ్యేయంగా పనిచేసేటువంటి పార్టీ మన ఇంటి పార్టీ బీఆర్ఎస్ మాత్రమే. ఇవాళ కనపడతా ఉంది కదా, ఎవరు బాధిత అమ్మాయి పక్కన. రాజకీయం కోసం కాదు ఇది. రాజకీయం కోసం అయితే మొత్తం వీడియోలు మొత్తం అన్ని కూడా ఓపెన్, మొత్తం వాళ్ళ విజువల్స్ అన్ని బయట పెట్టేటోళ్ళం బీఆర్ఎస్ వాళ్ళం. కానీ ఎక్కడ పెట్టట్లేం, ఎందుకంటే చట్టం ప్రకారం నడుచుకుంటుంది బీఆర్ఎస్ పార్టీ. ఇది అసలు రంగులంతా ఈ దొంగల రంగులు. ఓవైసీ, కవితమ్మ, ఈ బీజేపీ, తెలుగుదేశం, పచ్చ మీడియా ఒక్కడన్నా మెయిన్ స్ట్రీమ్ మీడియాలో వస్తుంది. ఇలా సోషల్ మీడియాకు హ్యాట్స్ ఆఫ్, సోషల్ మీడియా సోల్డర్స్కు హ్యాట్స్ ఆఫ్. రియల్గా వీళ్ళు సైనికులు, వీళ్ళు ధర్మాన్ని రక్షించేది, వీళ్ళు దేశాన్ని రక్షించేటోళ్ళు. సోషల్ మీడియాలో ఇవాళ ఈ విషయం మీద వెలుగెత్తి చాటుతున్నటువంటి యువత కావచ్చు, విద్యార్థులు కావచ్చు, మహిళలు కావచ్చు, రాజకీయ నాయకులు కావచ్చు, ఎవరైతే బాధిత మహిళకు ఉన్నారో, ఆ అమ్మాయికి ఎవరైతే అండగా ఉన్నారో వాళ్ళు నిజమైన దేశభక్తులు. మీరు కాదురా దేశభక్తులు, మీరు నిజమైన దేశభక్తులు అవుతారా? దేశం కోసం, ధర్మం కోసం మాట్లాడే బత్తాయి నాయ కొడుకులారా, మీరారా దేశభక్తులు? ఒక అమ్మాయికి మీ ఇంట్లో పుట్టిన మీ అమ్మనో మీ చెల్లెనో ఊహించుకుంటారా ఆ పరిస్థితుల్లో? అప్పుడు అర్థమవుతుందిరా మీకు ఏం 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 రాజకీయం రా, ఎంత దిగజారిపోయారు ఎవరా? ఒక ప్రతిఘటనలో ఒక పాట ఇవాళ చూసి కళ్ళు నింది వచ్చిన ఎవరు అటాచ్ చేసిరో ఆ సాంగ్ బ్యాక్గ్రౌండ్ లో పెట్టారు. ఈ దుర్యోధన దుశ్శాసన అట్లా నడుస్తుంది ఇప్పుడు రాజ్యం. అటువంటి వాళ్ళకి అండగా నిలబడతారా? కిరాతకులకు అండగా నిలబడతారా? రౌడీలకు అండగా నిలబడతారా? ఆ పాన్ పరాగ్ బండి సంజయ్కి అండగా నిలబడతారా? ఆయన అంటున్నాడు ఇలా ఇంటర్మీడియట్లో సోషల్ స్టడీస్ ఉందట. ఇటువంటి వానికి, అజ్ఞానికి ఒక్క పట్టుమని 2 మాటలు పార్లమెంట్లో మాట్లాడరాదు. ప్రజల కోసం సేవ చేసి పొద్దున్న లేస్తే జై శ్రీరామ్, జై హనుమాన్ అంతే. దేవుని పేరు రాజకీయానికి మాట్లాడుతున్నాడు. నా దృష్టిలో వాడు ఒక రాజకీయ వ్యభిచారి మాత్రమే. రాజకీయం కోసం దేవుళ్ళ పేర్లను వాడుకోవద్దు. రాజకీయం కోసం దేవుళ్ళ పేర్లను ఎట్టి పరిస్థితి వాడద్దు. మతాన్ని వాడుకోవద్దు. అది మన యొక్క ఇంట్లో మనం పూజలు చేసుకునేది. దేవుణ్ణి అవమానించినట్టే. నడి రోడ్డు మీద మసీదులు గుళ్ళు కడతారు చూసినావా, వాళ్ళు కూడా నా దృష్టిలో వెదవలే. ఎందుకంటే దుమ్ముకు ధూళికి దేవుణ్ణి హారతి పడుతున్నారా? అటువంటి వాళ్ళే వీళ్ళు, ఈ బత్తాయి గాన్లు కూడా. ఈవెన్ నడి రోడ్డు మీద మసీదు ఉన్నా, చర్చ్ ఉన్నా, దేవాలయం ఉన్నా వాళ్ళని కూడా మనం తప్పు పట్టాల్సిందే. దేవుణ్ణి పవిత్రమైన ప్రదేశంలో పెట్టాలి. దేవుని ఒక పవిత్రతకు వాడుకోవాలి. రాజకీయం కోసం కాదురా. మీ ప్రబల మీ యొక్క ఇటువంటి నీచకుడు, ఇటువంటి కీచకుడు వాడు కొడుకు, అతని కొడుకు పోయేమో జైల్లో పడాల్సిన కొడుకేమో దొంగచాటుకు దాచుకుంటాడు. ఈయన పోయి జై హనుమాన్ అని ర్యాలీలు తీస్తూ ఉన్నాడు. దేవుణ్ణి వాడుకోవడం కాదు, సెంటిమెంట్ రగిల్చి ప్రొటెక్ట్ చేసుకోవడం కాదు. ఇప్పుడు కొంతమంది ఇటువంటి వాళ్ళు, బండి సంజయ్ లాంటి వాళ్ళు ఏం చేస్తారంటే, వాళ్ళ ఇల్లు రోడ్డుకి అడ్డంగా ఉంది, అది ప్రొటెక్ట్ కావాలి, దాని ముందు గుడి కడతారు. గుడి కడితే గుడిని ఎవరు కూల్చారు కదా. అటువంటి రాజకీయం చేస్తారు ఈ బత్తాయి నాయ కొడుకులు. మొత్తం ఇటువంటి లంగాలే ఉంటారు. ఈ గుజరాతీలు ఎంత గరానా మోసగాలంటే, ఆ గుజరాతీల ఆధ్వర్యంలో నడుస్తున్నటువంటి బీజేపీ పార్టీలో ఉండేటోళ్ళు కూడా అంత గరానా మోసగాళ్ళు. మంచిగా శుతిమెత్తగా మాట్లాడతారు, కానీ గొంతులు కోస్తారు. ఇది బత్తాయిగాల పరిస్థితి వల్ల నిజస్వరూపం కనపడ్డది. తెలంగాణ ప్రజలు ఇక బీజేపీని ఎప్పటికీ నమ్మరు. ఇవాళ ఎందుకు మూగపోయిన నోర్లన్నీ?
పెద్ద పెద్ద మాటలు మాట్లాడతారు రఘునందన్ రావు గారు, పెద్ద పెద్ద మాటలు మాట్లాడతారు అరవింద్, పెద్ద పెద్ద మాటలు మాట్లాడతారు కదా. కొండా విశ్వేశ్వరరెడ్డి, కొండా విశ్వేశ్వరరెడ్డి నీతి సూత్రాలు చెప్తారు. మళ్ళీ మాట్లాడమైందా కొండా విశ్వేశ్వరరెడ్డి? డీకే అరుణ మేడమైనావు. ఇది బీజేపీ వాళ్ళు బత్తాయిల సంగతి. బత్తాయిలను నమ్ముకుంటే సర్వనాశనం అవుతారు. ఉన్న ఆ, గోచి కూడా లాగేసుకుంటారు ఈ బత్తాయి గాను. బత్తాయి నాయకులు నమ్మొద్దు. బీజేపీ పార్టీని ఎట్టి పరిస్థితి నమ్మొద్దు. కాంగ్రెస్ పార్టీ వాళ్ళు దొంగలు. కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ నుంచి రేవంత్ రెడ్డి దాకా మొత్తం లొంగిపోయారు. రాహుల్ గాంధీ లొంగిపోయాడు. రోహిత్ వేముల విషయంలో సెంట్రల్ యూనివర్సిటీకి వచ్చిన మరి ఇలా బాధిత అమ్మాయి దగ్గరికి రాహుల్ గాంధీ రాలేదు, ప్రియాంక గాంధీ రాలేదు. మొత్తం లొంగిపోయి బతుకుతారు. మొత్తం కాంగ్రెస్ బీజేపీ రెండు ఒకటై, ప్రాంతీయ పార్టీలు బొందబెట్టడానికి రెండు ఒకటై చేస్తున్నట్టు నాటకం ఇప్పుడు క్లియర్ కనపడతా ఉంది కదా. ఇది ఇంత చండాలం రాజకీయం చేస్తున్నట్టు బీజేపీ కాంగ్రెస్ ను బొందబెట్టాలి. ఇటువంటి ఒత్తాసు పలుకుతున్న ఈ కవితమ్మ, ఈ ఓవైసీ లాంటి వాళ్ళు కూడా బొందబెట్టాలి. జై తెలంగాణ.